ఇది ఊహాలోకంలోని ఒక దేశ రాజధాని కథ. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు. అక్కడి వింత మనుషులు, వింత పరిస్థితులు, వింత సంఘటనలు మన రాజధానిలో ఏవైనా ఉన్నాయేమో ఆలోచిద్దాం. ఉంటే తప్పు దిద్దుకుందాం, లేకపోతే మనది రామరాజ్యం అని ఆనందిద్దాం. చంపడానికి వస్తున్నారు. నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని. మీరు నన్ను రక్షించండి ప్లీజ్. కార్మిక బంధు ముక్కా గారు, ముక్కా గారు, కార్మిక బంధు ముక్కా గారు, కార్మిక నాయకుడు ముక్కా గారు, కార్మిక బంధు ముక్కా గారు, కార్మిక నాయకుడు ముక్కా గారు, కార్మిక బంధు ముక్కా గారు, కార్మిక నాయకుడు ముక్కా గారు, వయసులో పెద్దడు గట్ల మొక్కదు. ముక్కా గారు, కార్మిక నాయకుడు ముక్కా గారు. నేను కార్మిక మంత్రి గారి పియ్యానండి. ఆయన మిమ్మల్ని ఒకసారి తన ఛాంబర్కి రమ్మన్నారు. ఏంద్రా మాట్లాడుతున్నావు? వాడు నాకు కొట్టేసిండా, నేను వాడు కొట్టేసినా? ఆడనే మా పార్టీ ఆఫీస్ రమ్మను. 5 నిమిషాల గీడు ఉండాలా, లేకుంటే కలర్ మారుద్ది. కార్మిక మంత్రి, కార్మిక మంత్రి, మేనేజర్, మేనేజర్ అయ్యే, మేనేజర్ అయ్యే, మేనేజర్ అయ్యే, కార్మిక నాయకుడు ముక్క, కార్మిక బంధు ముక్క, కార్మిక నాయకుడు ముక్క. నమస్కారం అండి. నమస్తే. చతికిల పడి ఉండ్రి. బాగుండారా? అయ్యారు సార్, నల్లా இருக்குங்களா? ఎలా సౌఖ్యందానా? సౌఖ్యం. ఏ మినిస్టర్, మీకు లేబర్ అంటే అంతలోకి పోయిందా? 50 రోజులైంది స్ట్రైక్ మొదలు పెట్టి. మీ గవర్నమెంట్ ఎందుకు డిసైడ్ చేయడం లేదు? అదే కాదండి, సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు, ఆవిడ రానివ్వండి. మీ మినిస్టర్లు ఢిల్లీ నుండి తిరిగి వచ్చే వరకు మా లేబర్ల పరిస్థితి ఏం కావాలి? తిండి లేకుండా మాడి చావాలన్నా? అదే కాదండి, ఇప్పుడు 16 షుగర్ ఫ్యాక్టరీలో 50 రోజులుగా కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. వెంటనే స్ట్రైక్ కాలప్ చేయకపోతే చాలా నష్టం వస్తుంది. కార్మికులు అడిగిన 4 నెలల బోనస్ ఇవ్వాలంటే బోనస్ కి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. అవునా సార్? లేబర్ల బోనస్ గురించి ఇంత బీసిపోతుండ్రు. 10 షుగర్ ఫ్యాక్టరీలో 20,000 పంచదార బస్తాలు చీమలు తిన్నే నష్టం చూపించి మీ ఎండీలు కూతుళ్ళ పెళ్లి చేసిండ్రు కదా, దానికేం చేసిండ్రు? లేబర్ అడిగే దానికి అర్థం అడిగిండ్రు. మా లేబర్ 4 నెలల బోనస్ అడిగిండ్రు. కోట్లు అడగడం లేదు కదా, మీ మినిస్టర్లు తిట్టడం లేదా? మాట్లాడేది రష్యా ఇడిపోయినా, జర్మనీ కలిసినా, జపాన్ పైకొచ్చినా, అమెరికా అంతైనా, ఇండియా ఎంతైనా దానికి కారణం మా లేబర్. మీరు భూమంతి గొప్పలు కావచ్చు, దాన్ని మోసే ఆయుష్ చేసిన మా లేబర్. పడగ తిప్పితే పాతాళంలో పెడతారు. ఈ క్షణం వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకొని సైన్ చేయి, లేకుంటే కలర్ మారిపోతే తలుపులేండ్రా. వారుంగో మినిస్టర్ సార్, ఫ్యాక్టరీ నమ్ముదాయన్న ఊళ్ళో వాళ్ళు షేర్స్ దానే గవర్నమెంట్ తరపున కైలుతు పడుంగో, కంపెనీ తరపున బోనస్ కుడికరే ప్రాణాలతో బయటకు పోదాం. మినిస్టర్ గారు మన వర్కర్స్ ఏమనంటారేమో జాగ్రత్తగా పంపించండి. మా వర్కర్స్ కి 4 నెలల బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 3 నెలలు ఇస్తే చాలు. 1 నెలలో 3 కోట్లు మిగులుద్ది కదా, అందులో 1 కోటి మా ఇంటికి పంపించు. It's all right. It's all right.
ఏమ్రా? ఏమనుకుంటున్నారు? నన్ను చేస్తున్నావా? నాకే ఎదురు తిరుగుతావు? అన్న తెల్లారేసరికి వెళ్ళి కంపెనీ ఫైల్ గీనే తెప్పించి క్లియర్ చేయించు. ఈయన ఇక్కడే ఉంచి దస్కత్ పెట్టించు. అలాగన్నా. ఏంది భయ్యా ఎప్పుడు బే బే అంటావు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్, హెరిడిటరీ. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మీకోసం ఏమైనా చేస్తాను. మనం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండేది చూడండి సార్. ఉంటావులే, నీకేసేంది? నా పరిస్థితి మనం కలిసిన దగ్గర నుంచి బాగుంది సార్. సంతోషం. మీరు ఈ కాడికి వచ్చినప్పుడైనా సివిల్ డ్రెస్ లో రాకూడదా? మా ఒంటి మీద డ్రెస్ లేకపోతే మాకెవరు భయపడరు సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్ సార్. కడుపులో కలర్ మారినట్టుంది. ఇవాళ జమాబందీలు లేవు, ఎల్లుండ్రి. అన్న లోపల వాడైపోయాడు. శంకరా ఓ నెగిటివ్. వాళ్ళు ర్యాగింగ్ల పేరుతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్. కాలేజీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. దీని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి సార్. చట్టబద్ధంగా చర్య తీసుకోవడం అంటే ర్యాగింగ్లు, పేరెంట్లో పసుపు కనపడటం లేదు, గుళ్ళో గంట కనపడటం లేదు, మేము ఆడుకునే 3 గోళీలో ఒకటి కనపడటం లేదు. ఇదే రిపోర్ట్ ఇవ్వటం? ఆ బాబ్జీ సంగతి నీకు తెలియదు. వాడు మాకు కావాల్సినాడు. వాడి మీద చర్య తీసుకోమంటావేంటి? ఇంత చిన్న విషయానికి కూడా పోలీసులు లేకపోతే మరి కాలేజీ పొరుగేం కావాలా? వాళ్ళు చేసిన దాని గురించి ఆలోచించలేదు సార్. చేశారు, చేస్తున్నారు, చేస్తారు. వాళ్ళు సీనియర్స్ అయ్యా. రేపు మీరు సీనియర్స్ అయితే అలాగే మీ జూనియర్స్ ఆడించాలని నమ్మకం ఏంటి? అది కాదు సార్. అర్జున్, ఏమిటి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోతున్నావు? ఒకరినొకరు బాదుకుని ముఖాలు బద్దలు కొట్టుకుని బాక్సింగ్ అనే ఆట ఆడటంలా అలాగే ఈ ర్యాగింగ్ కూడా ఒక ఆట అనుకుని నోరు మూసుకుని ఊరుకో. అంటే హత్యను కూడా ఆట అనుకోవచ్చు కదా సార్? ఇదిగో, నువ్వు ఆ బాబు దగ్గరికి వెళ్ళదు. ఈసారి ఈ విషయంలో కాలేజీలో గొడవ జరిగిందంటే నీ టీసీ ఇచ్చి పంపించేస్తాను. గురు, నువ్వు చాలా గొప్పడివిరా బాబు. యుగ యుగాల్లో దేవుడు అవతారం ఎలా మారిపోతుందో అలాగే నీ అవతారం మారిపోతుంది. అందుకే నిన్ను యుగ పురుషుడు అంటాను. కొట్టండి చప్పట్లో. గురు, ఓవర్ అవుతున్నావు. చూసావా, ఈ మధ్యన ఆడోళ్లు నిన్ను సమూలంగా పీకేయాలని ఉద్యమాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, వంటలు మానేసి నడి రోడ్డు మీదకి వచ్చారయ్యా బాబు. అయినా షో గురు, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఎందుకంటే గొప్పోళ్ళందరికీ నువ్వు లేకపోతే బుర్రలే పనిచేయవు. ఇలా కాలేజీకి వెళ్ళి చదవడం కంటే చదువు మానేయడం మంచిది. ఏంటి కాలేజీలకు వెళ్ళి చదువుకుని ఉద్ధరించేది? ఏంట్రా, స్టూడెంట్సే రౌడీల్లా కాలేజీలో అల్లర్లు చేస్తుంటే ఎవరు పట్టించుకోరే? ఏఎస్పీతో చెప్పాను, కాలేజీ ప్రిన్సిపాల్తో చెప్పాను. నాదే తప్పన్నారు, వాళ్ళే సమర్థిస్తున్నారు. ఇవన్నీ నాతో చెప్తావేంట్రా? పగిలిన నా జీవితం ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువం వరకు గీసిన పెద్ద గీతరా. ఇలాంటి ర్యాగింగ్లనే చిన్న చిన్న పిచ్చి గీతలు దాని ముందు ఆనవరా. ఒక గాడ్సే గాంధీని చంపటం మనం ఇప్పటి వరకు పెద్ద సంఘటనగా చెప్పుకుంటున్నాం. కానీ నిమిషానికో గాడ్సే 100 మంది గాంధీలను చంపుతున్నాడు రా ఈ రోజు. ఇలాంటప్పుడు మీ ర్యాగింగ్ గురించి ఎవడు పట్టించుకుంటాడ్రా? రే అర్జున్, ఈ ప్రపంచంలో నాకంటే ఓడిపోయిన వాడున్నాడా? నాకంటే అవమానపడ్డవాడున్నాడా? నా సిన్సియారిటీని ఎవరు గుర్తించారు? నన్నెవరు సమర్థించారు? అయినా నేను భయపడ్డానా? బలహీనుండేరా ఈ లోకం బానిసను చేసేది. ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అమాయక మేకపులనే బలి కోరుతుంది, కానీ పెద్ద పులిని కాదురా. నువ్వు దేనికి భయపడకు. చెయ్యాలనుకున్నది చెయ్యి, చేసేదెవరికి చెప్పకు. అయ్యా నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు. మీరు మా అందరికీ ఎమర్జెన్సీగా సెలవు శాంక్షన్ చేయాలి సార్. ఏమిటయ్యా, ఏమైంది? నాకు ఏమిటో ఉన్నటువంటి ప్రాణభయం పట్టుకుంది. ఈయనకేం తోచడం లేదు. ఆ వరలక్ష్మి గారికి వాంతులు, భారతి గారి భర్త పని మనిషి కనిపించడం లేదు. ఆవిడ వెళ్ళి వెతుక్కోవాలి. ఇలా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని కారణాలు ఎన్నో ఉన్నాయి. మీకు తెలియనిదే ఉంది. ఇంతవరకు ఈ కాలేజీలో ఆ బాబ్జీ గడి రౌడీసమే ఉండేది. ఇప్పుడు ఆ అర్జున్ కూడా తోడయ్యాడు. ఇంకో 2 నిమిషాల్లో ఆ 2 గ్రూపులు కలిసి కొట్టుకు చావబోతున్నారు. కాలేజీలో బాబ్జీ దౌర్జన్యం, కాలేజీలో ర్యాగింగ్లు, ర్యాగింగ్ల పేరుతో జరిగే దౌర్జన్యం, కాలేజీలో ర్యాగింగ్లు, కాలేజీలో ర్యాగింగ్లు. నోటిఫికేషన్ చూస్తున్నారు. నువ్వు లేడం అనుకుంటున్నావా? పాఠశాల కాదు మహాప్రభు, పాకిస్తాన్ బోర్డరు.
శంకరా రే బాబ్జీ పరిశాన్ కాబాక చిన్న దెబ్బ ఈ కత్తిపొడితో ప్రాణం ఏం పోదురా ఫిగర్ పడబాక ఈ ముక్కాకి 300 కత్తిపొట్లు పడితే గాని ఎంత తోడు కాలేదు చూడు చూడురా చూడురా ఇది చూడు ఈ పక్క చూడురా ఏందిరా చిన్న కలర్ పరిశాన్ కావద్దు పర్వాలేదమ్మా నాకు బాగానే ఉంది డాక్టరు సార్ బాబ్జీ మనోడు మంచిగా చూసుకో నీ హాస్పిటల్ ఉండాలి కదా శంకరా రే వాడెవడైనా సరే వితౌట్ ఎనీ డ్యామేజ్ నా ముందు నిలబెట్టాలా